రైతు మిత్ర కార్యక్రమానికి స్వాగతం. మనం ఇప్పుడు భువనగిరి సమీపంలోని రామకృష్ణాపురంలో ఉన్నాము. ఇక్కడ అమేయ కృషి వికాస కేంద్రం ఆధ్వర్యంలో జిట్టా బాలరెడ్డి జ్యోతిరెడ్డి దంపతులు 6.5 ఎకరాల్లో గత 16 సంవత్సరాలుగా ఇంటిగ్రేటెడ్ అగ్రికల్చర్ని చేస్తున్నారు. ఆ వివరాలేంటో తెలుసుకుందాం. ఎరువు కుంట అన్నది కదా, ఈ ఎరువు కుంట అనేది ఎట్లా యూజ్ అవుతుంది ఒక ఫార్మర్ కి ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ లో? ఇప్పుడు మనము న్యాచురల్ ఫార్మింగ్ లో మనం ఎరువులు, కషాయాలు, పేడ ద్రావణాలు పోయాలనుకున్నాం కండి. జనరల్ గా ఏమంటారంటే నీకు అర్ధెకరమో ఎకరమో చేసేటోళ్ళకు న్యాచురల్ ఫార్మింగ్ ఈజీ అవుతుంది, కానీ 10-20 ఎకరాలు చేసేటోళ్ళకి కష్టం అవుతుంది. కాబట్టి దానికి మార్గం ఏంటిది అని అనుకున్నప్పుడు మేము ఫామ్ పాండ్ ఎట్లయితే తవ్వించినామో అట్లనే ఇది కూడా తవ్వించినాం అనమాట. ఇది ఎంత సైజు? ఇది 56,000 లీటర్స్ పడుతుంది. 56,000 నుంచి 70,000 లీటర్ల వరకు పడుతుంది ఇందులో ఫుల్ అయితే కనుక. అయితే దీంట్లో మనము మన ఆవుల పేడ, తర్వాత ఆవు మూత్రం ఉంటుంది కదా, ఆ మూత్రం అక్కడ ట్యాంక్ లో కలెక్ట్ అవుతుంది. కలెక్ట్ అయింది పంపు ద్వారా కొడతాం ఇక్కడికి ఆ మూత్రము. తర్వాత మనకు ఫామ్లో వచ్చినటువంటి వెజిటేబుల్స్ కొన్ని వేస్టేజ్ ఎట్లయినా వెళ్తుంటాయి కదా, ఏది మురిగిపోయినాయి కానీ, పండిపోయినాయి కానీ, అమ్మడంగా మిగిలినాయి కానీ, అవన్నీ కూడా తీసుకొచ్చి దీంట్లో వేసేస్తాము. మళ్ళీ మీరు గమనించరో లేదో దీని చుట్టూ కూడా మునగ చెట్లు పెట్టినాం. ఫామ్ పాండ్ చుట్టూ లాగా ఈడ కూడా చెట్లు, ఈడ కేవలం మునగనే పెట్టినాం. మునగాకు ఎప్పుడు కూడా నిరంతరం అందులో రాలుతూనే ఉంటుంది. మునగాకులో ఉన్నన్ని విలువలు ఇంకా దేంట్లో లేవండి. అట్లా ఈ ఆకు అందులో రాలుతుంటుంది. పేడ వేస్తాము, ఎరువులు వేస్తాము. దీంట్లో అవసరాన్ని బట్టి కొంత పిండి, బెల్లం అవి కలుపుకొని మైక్రో న్యూట్రియంట్స్ ఇది ఎప్పుడు తయారవుతూనే ఉంటుంది. ఇప్పుడు రెడీ అయిపోయింది కదా, రెడీ అయిపోయినటువంటి దాన్ని దీంట్లోంచి ఇక్కడ గ్రీన్ కలర్ పైప్ ఉంది చూడండి, ఆ గ్రీన్ కలర్ పైపు మళ్ళీ ఫామ్ పాండ్ లో నుంచి ఏదైతే డ్రిప్కి వెళ్ళే వాటర్ ఉంటాయో ఆ వాటర్ కి దీన్ని కనెక్ట్ చేయొచ్చు. ఆ వాటర్ తో పాటు వెళ్ళిపోతుంది కాబట్టి మనకి ఎరువు ఇక్కడే ఉంది, వాటర్ ఇక్కడే ఉన్నాయి. ఇక మనము పొలం చుట్టూ తిరగాల్సిన పని లేదు కదా, తిరగకుండా మన ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంది. కాబట్టి కొంత అగ్రికల్చర్ అనేది, న్యాచురల్ ఫార్మింగ్ అనేది ఈజీ అవుతుంది. అంటే ఈ పద్ధతిలో వచ్చినది. ఇప్పుడు ఇట్లాంటి లిక్విడ్ తయారు చేసేటప్పుడు ఇన్ని రోజులు కొంచెం ఎండ దాకొద్దు ఇట్లా అంటారు కదా, ఎండ దాకకుండా ఉండాలి, అదే పనికి వస్తుంది అని. మరి ఇది ఇప్పుడు ఓపెన్ గా ఉందిగా, ఎప్పుడంటే అప్పుడు మనం ఈ ద్రావణం తీసుకొని పిచికారి చేసుకోవచ్చు. దీంట్లో మనం కలుపుతున్నాము, దీంట్లో ఏం అద్భుతాలు అన్ని కలపట్లేదు కదండి. మనం ఏ న్యూట్రియంట్స్ సపరేట్ గా బయట నుంచి కొనుక్కొచ్చిన ఎంజైమ్లు ఏమైనా వాటి లైఫ్ టైం ఇంతే ఉంటుంది అనేది మనం ఏం కలపటం లేదు. కాబట్టి ఓపెన్ గా మనకు తయారయ్యేటటువంటి ప్రతిదీ దీంట్లో ఉంటుంది. అయితే ఎప్పటికప్పుడు మనకు అవి పడుతూనే ఉంటాయి కదా. అది ఒకటే డౌట్ ఏం రావాలంటే మనం ఒక మడికి ఎంత పట్టించుకోవాలి అనేది రావాలంతే. అప్పుడు దీనిలో మనం మార్క్ చేసుకుంటాం చాక్ పీస్ తోటి, క్యూబిక్ ఫీటర్ కి ఇన్ని వాటర్, ఇన్ని లీటర్ల ఎరువు ఉంటుంది ఈ మడికి పారాల్సింది అని. అప్పుడు దాన్ని మనం దాంట్లో మార్క్ చేసుకొని ఒక 2 ఇంచుల, 3 ఇంచుల, 5 ఇంచుల ఫీట్ అనేది ఫస్ట్ ఒక మార్క్ చేసుకుంటాం. ఎంత తక్కువైందని చూసుకొని ఆ సరిపోయింది కాగానే ఇక్కడ దీని గేట్ వాల్ బంద్ చేస్తాం. అంటే డైల్యూషన్ చేయాలి కదా, మళ్ళీ ఇది ఆ వాటర్ తో వెళ్తుంది, ఆ వాటర్ తో కలిపి వెళ్ళిపోతుంది. ఆ వాటర్ తో వెళ్తుంది కదా, వాటర్ తో వెళ్తుంది కాబట్టి మళ్ళీ దీనికి సపరేట్ డైల్యూషన్ అవసరం లేదు. అట్లా ఇది మనకి ఈజీ అవుతుంది అనమాట. అప్పుడు 50 ఎకరాలైనా పెట్టుకోవచ్చు, మనం ఎంతైనా పెట్టుకోవచ్చు. ఒక గుంత తీసుకోవడం, ఆ పట్ట వరుసుకోవడమే కాస్ట్ పడుతుంది. అంతా న్యాచురల్. దీంట్లో ఫిల్టర్స్ చేసేసినామండి. మామూలు ఫుట్బాల్ ఉంటుంది కదా, ఫుట్బాల్ మీద ఇంకో జాలి, దాని మీద ఇంకో జాలి అట్లా కట్టి దానికి డ్రమ్ములో హోల్స్ పెట్టి డ్రమ్ములు పెట్టి పెట్టామన్నమాట. 5 అంచెల ఫిల్టర్ అవుతుంది అందులో. తర్వాత కిందికి ఎప్పుడైతే మన ఫుట్బాల్ ఉందో, ఫుట్బాల్ నేల మీద ఆనినప్పుడే దాంట్లో మడ్ పోయి జామ్ అయిపోతుంది. అయితే ఆ ఫుట్బాల్ ఎప్పుడు కూడా నేల మీద ఆనదు, ఎందుకంటే అది వేలాడుతూనే ఉంటుంది. ఆ ఫుట్బాల్ ఎక్కడైతే ఉంటుందో ఫుట్బాల్కి మనము వాటర్ క్యాన్ కడతాము. వాటర్ క్యాన్ కడితే వాటర్ క్యాన్ దాన్ని మునగనియదు, వాటర్ పోతా ఉంటే కిందికి వెళ్ళిపోతుంటుంది తప్ప మొత్తం అయిపోతేనే అడుక్కిపోతుంది. అంతేగాని దాంట్లోంచి బురదను తీసుకురాదు, సగ్ చేయదు అనమాట. కాబట్టి దానికి క్లాగ్ అయ్యేది అవసరం లేదు, అది జామ్ అయ్యేది కూడా ఏముండదు అనమాట. కాబట్టి దీంతో ఇబ్బంది ఉండదు. ఒక 5 ఎకరాలు ఎబో పొలం ఉన్న వాళ్ళకైతే ఎరువుకుంట 500 ఎకరాలు కూడా చేసుకోవచ్చు ఎరువుకుంటతో. తర్వాత ఇప్పుడు ఈ పక్కన ఉన్నదేమో మన పేడ కుప్పలు. ఇదివరకు అట్లా మనకు ఊర్లలో పేడ కుప్పలు వేసేది కదా, అంటే అదే పేడ కుప్పలు. పేడ మన దగ్గర వెళ్ళేటటువంటి కలుపు, నర్సరీలో ఇప్పుడు ప్రూనింగ్ చేస్తుంటాము, గ్రాఫ్టింగ్ చేస్తుంటాము, వేస్టేజ్ వెళ్తుంటది. వెళ్ళిన ప్రతి ఒక్కటి కూడా 3 నెలల పాటు ఒక దగ్గర కుప్ప పెడతాము. ఇక్కడ ఒక కుప్ప సరిపోయింది అనుకున్నప్పుడు దాన్ని మళ్ళీ ఇంకో దగ్గర రెండో కుప్ప మొదలు పెడతాం అన్నమాట. ఆ కుప్ప నిండా లోపల ఇది మనకు తయారైపోతుంది, ఎరువు వచ్చేస్తుంది. ఇప్పుడు మీకు కనబడుతుంది కదా, ఈ ఎరువు అంతా మనం తీసుకోవచ్చు. లేదు అనుకున్నప్పుడు కూడా ఎంత హీనంగా అమ్ముకున్నా కూడా 10 రూపాయల కేజీ అమ్మినా కానీ మనకి ఇది మళ్ళీ మన అమౌంట్ వచ్చేస్తుంది. అంటే మనం కొంత వాడుకుంటూ కూడా మనం దీన్ని కూడా ఆదాయంగా మనం దీన్ని జనరేట్ చేసుకోవచ్చు, మార్చుకోవచ్చు. ఆదాయం వస్తుంటుంది, ఎరువులోంచి కూడా మనం ఆదాయం వస్తుంటుంది అనమాట.
ప్రతి ఒక్కటి ఒకటే దాంట్లో చూడొద్దండి. పేడ వచ్చింది, పేడ నుంచి మనము ఎరువు చేసినాము, ఎరువు చేసినాక ఎరువును మనం వాడుకుంటున్నాము, ఎక్కువ తక్కువ మన మళ్ళలోకి తోలిద్దాం అనుకోవద్దు. దాంట్లోంచి మనం వాడుకోగా ఇంకా ఏమైనా ఆదాయం సంపాదిస్తాం అనేది చూడొచ్చు. దాంతో పిడకలు చేసి అమ్ముకోవచ్చు, దాంతో ధూప్ స్టిక్స్ చేయొచ్చు, దాంతో అగరబత్తులు చేయొచ్చు, బై ప్రొడక్ట్స్ ఏంటంటే ఎన్ని రకాలు చేసుకోవచ్చు. యాడ్ చేస్తా అంతే అంతే మనం కొంచెం క్రియేటివ్ గా ఆలోచించాలండి, అంతే. అంతకు తప్పించి